ఫోటోలు తీసాను ఇప్పుడు దాకా. ఇప్పుడు వీడియో తీస్తా. వీడియో అండి. మాట్లాడతారా? దేర్ మై ఫ్రెండ్, ఇది సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ స్టేట్, గుంటూరు జోన్, ఏలూరు డిస్టిక్, చిన్నవెల్మెల్ విలేజ్. ఇక్కడ మేము క్రిస్మస్ పండుగ జరిపాం. ఈ గ్రామంలో ఎంతోమంది మాకు సహకరించారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం కూడా క్రైస్తవానికి ఎంతో సహకారంగా ఉంది. మేము ఈ విధంగా చేయగలిగామంటే వారి సహకారం కూడా మాకు ఎంతో ఉంది. ఆ విధంగా అనేకులు ఈ గ్రామస్తులు తరలి వచ్చి 1000 మంది వరకు కూడా ఈ భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి దేవుని దీవెన, ఎందుకంటే క్రైస్తవం అనేటువంటిది ఒక ఉద్రేకాన్ని చంపేటువంటి కార్యకలాపాలు గల మార్గం. అందుచేత యేసుని అంగీకరించడం ద్వారా ఏం జరుగుతుందని అంటే ఒక మార్గంలో మనం నడుచుకుంటాం. మళ్ళీ మన భావితరాలు కూడా ఇది నేరాలు నిర్మూలించేది, పాపాన్ని పరిహరించేది, ఇతరులకు ఉపకారపు బుద్ధి కల్పించేది. అందుచేత క్రైస్తవ్యం మన భారతదేశంలో ఏ విధమైన చెడ్డ, ఏ విధమైన పొరపాటు కలది కాదు. అందుచేత అందరూ క్రైస్తవాన్ని అంగీకరించాలని కోరుతున్నాను. ఎందుకంటే నాకు దురలవాట్లు ఉండేవి. త్రాగుడు అనేటువంటి దురలవాట్ల నుండి నేను రక్షింపబడి నేను నా కుటుంబాన్ని రక్షించుకోగలిగాను. నాతో ఉండే స్నేహితులు కూడా కొందరు త్రాగుడు వల్ల బానిసలై చనిపోయారు. అందుచేత మరి క్రైస్తవం ద్వారా ఏం జరుగుతుందంటే ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పొరపాటు నుండి సరిదిద్దుకోవడానికి మంచి అనుకూలం. ఆ విధంగా ఇతరులను మన ప్రేమతో మరి ఐక్యత కలిగి ఉండటానికి అనుకూలం. వివాదాలు, తగాదాలు హానికరంగా క్రైస్తవులు ఎవరు ఉండటానికి అనుకూలమైంది కాదు. అందుచేతనే క్రైస్తవం మీరు నమ్ముకోవాలంటే, ఎందుకంటే ఎవరు కంట్రోల్ చేయని ప్రజలను క్రైస్తవ్యం కంట్రోల్ చేస్తుంది. అందుచేత ఇది ఇస్రాయేల్ చాలా కాలం కిందటి నుండి దీన్ని గైకొని ముందుకు జరిగారు, నడుస్తున్నారు కనుక ఇది అది ఒక మంచి మార్గం వాళ్ళు తెలుసుకున్నారు కనుక వాళ్ళ నుండి మనకు కూడా ఇది వ్యాపించింది. దీన్ని మేము కూడా తెలుసుకున్నాం, ఇది మంచిదని మేము కూడా మీకు తెలియపరుస్తున్నాం. దీనివల్ల ఎటువంటి విద్వేషాలు లేవు, ఎటువంటి తగాదాలు లేవు, ఎటువంటి పాప ప్రేరేపతలు ఉండవు. రెండోది, ఇందులో ఎటువంటి అహంకారం ఉండదు. అందరూ సమానమే, అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం, అందరికీ చోటు ఉంది. ఇది ఒక సముద్రం వాటిది. అందుచేత అందరూ క్రైస్తవాన్ని అంగీకరించి మంచి మార్గంలో నడవండి. మీ పిల్లలను కూడా మంచి మార్గంలో నడిపించి ఇదేం పొరపాటు కాదు. మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు బాగుంటారు. అట్లా దేశం కూడా సముష్టిగా ఉంటుంది. అందుచేత మరి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం ఈ రోజున క్రైస్తవులకు, సేవకులకు కూడా మరి గౌరవేతనం ఇస్తున్నారు. క్రైస్తవాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు. మత విద్వేషాలు ఉన్నవాళ్ళు కూడా మీరు కూడా క్రైస్తవాన్ని ప్రేమించాలని, విద్వేషం పడవద్దని అందరినీ కూడా. ఎందుకంటే మణిపూర్లో మరి అనేక మంది చంపారు, చాలా భయంకరమైన కార్యాలు చేశారు. క్రైస్తవులు ఎవరిని కొట్టలేదు, చంపలేదు. చాలా చోట్ల క్రైస్తవులను, సేవకులను చంపారు, కానీ తిరిగి ఎవరిని చంపలేదు. అందుచేత క్రైస్తవ్యం అనేటువంటిది ఒక ఉగ్రవాద ద్రోణి కాదు. ఎందుకంటే ఇది ఒక ప్రేమ అనేటువంటి, ఇతరులను ప్రేమించేటువంటి తత్వం కనుక మీరు కూడా మమ్మల్ని ప్రేమించాలి, మీరు కూడా మమ్మల్ని నమ్మాలి, మీరు కూడా మాలో ఒక భాగం అవ్వాలని మీకు దేవుడు మిమ్మల్ని దీవించునుగా. వందనాలండి.